దేవుడు ఎప్పుడైనా ఏదైనా మన జీవితంలో ఏమైనా అనుమతిస్తే ఏదో అద్భుతం చేయబోతున్నాడు ఆయన. మనుషులపైన ఆధారపడకండి, పాస్టర్లపైన ఆధారపడకండి, విశ్వాసులపైన ఆధారపడకండి, బంధువులపైన ఆధారపడకండి, ప్రభుత్వాలపైన ఆధారపడకండి, సంస్థాగత సంఘాలు డినామినేషన్స్ పైన ఆధారపడకండి, మతాలపైన ఆధారపడకండి. దేవుడిపైన ఆధారపడండి, వాక్యం పైన ఆధారపడండి. ఈ లోకస్తులకు అది వింతగా ఉండొచ్చు, ఈ లోకస్తులకు అది నమ్మశక్యంగా ఉండొచ్చు, ఈ లోకస్తులకు మన పిచ్చితనం అనుకోవచ్చు, వాళ్ళు మన విశ్వాసాన్ని మన భక్తిని అది పిచ్చితనం అనుకోవచ్చు. అనుకోని మన దేవుడు ఏం చేస్తాడో మనకు బాగా తెలుసు. ఎందుకంటే హెబ్రీ 13:8 ప్రకారంగా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు, ఆయన మారని దేవుడు. ఆయన అందుకే ఈ స్కాములలో ఇరకకండి, పాస్టర్ల స్కాములలో ఇరకకండి, విశ్వాసుల స్కాములలో ఇరకకండి. దేవుడిపైన ఆధారపడండి. నిన్ను దీవించింది ఎవరు అంటే నా దేవుడని నువ్వు చెప్పగలగాలి. నిన్ను ఆపదలలో రక్షించింది ఎవరు అంటే నా దేవుడు అని చెప్పాలి. అంతేగాని పలానా బిషప్ని దేవుడు కాకూడదు, పలానా పాస్టర్ని దేవుడు కాకూడదు, పలానా విశ్వాసిని దేవుడు కాకూడదు. నీ దేవుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆయన కాపాడుతాడు. ఆయన రాజ్యం ఎట్లుంటదంటావు? ఆయన రాజ్యాల్లో ఆయన ఉచితంగా ఇవ్వాలంటే ముందు ఆయనే వెల చెల్లిస్తాడు. ఆయన ఇచ్చేదానికి ఆయన వెల చెల్లిస్తాడు. ఆయన తన ప్రాణమనే వెలగా ఇస్తాడు. ఆయన ఆమేన్. అలా తన ప్రాణాన్నే వెలగా ఇచ్చి ఆయన వాటిని మనకు ఉచితంగా ఇస్తా ఉన్నాడు. కానీ లూసిఫర్ అట్లా కాదు. వాడు ఉచితంగా ఇచ్చినట్టే ఇచ్చి నీ దగ్గర నుండి 2 అంతలు 3 అంతలు 10 అంతలు 20 అంతలు 50 అంతలు లాగుతాడు. అవునా కాదా?